హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు వచ్చి ఉద్దిపప్పు వడ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను ఆల్రెడీ ఉద్దిపప్పు వచ్చి 1/2 kg తీసుకొని నానబెట్టేసుకుని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి సైడ్లో పెట్టేసుకున్నాను. ఒక 1/2 అవర్ వచ్చేసి నానబెట్టేసుకొని, ఎక్కువసేపు నానబెట్టినా కానీ నూనె అనేది ఎక్కువ లాగేస్తుంది కాబట్టి నేను నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి ఏమేమి వేయాలో నేను అన్నీ చూపిస్తాను. అదే కొంచెం క్రిస్పీగా ఉండాలంటే కొంచెం కరివేపాకు దీంట్లో నేను కట్ చేసి వేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ వచ్చి దీంట్లో వేసేస్తున్నాను. ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వచ్చి దీంట్లో వేసేసుకుంటున్నాను. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం జీలకర్ర, కొంచెం వేసుకోండి జీలకర్ర టేస్ట్ కోసము. 1 స్పూన్ వచ్చి రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను క్రిస్పీనెస్ కోసము. హాఫ్ స్పూన్ వచ్చి మిర్చి నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. దీంట్లోనే వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. 1/2 స్పూన్ సోడా వేసుకోండి. హాఫ్ కన్నా కొంచెం తక్కువ వేసుకోండి సోడా. నేను 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి పెట్టి బాండిల్ తీసుకున్న దాంట్లో ఫుల్ ఆయిల్ పోసేసి బాగా బాయిల్ చేసుకోండి. ఆయిల్ని ఒక కుంటలాగా తీసుకునేసి ఇలా రౌండ్గా చేసేసి ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసేసుకోండి. మీకు కావాలంటే కవర్ తీసుకొని ఆయిల్ పూసుకొని చేసుకోవచ్చు, లేకపోతే ఆకు ఉంటే ఆకు మెయిన్గా వేయచ్చు. మీకు ఎలా కన్వీనియంట్గా ఉందో అలా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. చూడండి, నేను అన్నీ అలా ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇది బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి, అప్పుడు ఆ క్రిస్పీనెస్ అనేది బాగుంటుంది. అలా తీసేసుకొని స్ప్రెడ్ చేసుకుని సెంటర్లో ఒక హోల్ వేసుకునేసి ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా బాగా తిప్పేసుకోండి. 2 సైడ్లు బాగా కాలాలి, అప్పుడు ఆ క్రిస్పీనెస్ అనేది బాగా తెలుస్తుంది. మీకు కావాలంటే చట్నీ ఏమైనా చేసుకుని తినవచ్చు, ఏదైనా కానీ. పల్లీల చట్నీ చేసుకోవచ్చు, కారం చట్నీ చేసుకోవచ్చు, దేనికైనా బాగుంటుంది. ఫ్రై అయిపోయింది, నేను సైడ్లోకి తీసి పెట్టేసుకుంటాను. ఇంకా వడ అనేది బాగా రెడీ అయిపోయింది. ఇలా మీరు చూడండి, కట్ చేస్తే 2 సైడ్లు బాగా ఉడికింది. మీకు కావాలంటే చట్నీలు ఏ చట్నీలైనా సర్వ్ చేసుకొని తినవచ్చు. ఇంకా నాన్ వెజ్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది వడలు. చూడండి, చాలా ఎంత క్రిస్పీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఛానల్ గా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.